రైట్. ఇప్పుడు గ్రీన్ కార్డ్ చూస్తే గ్రీన్ కార్డ్ పర్మ్ ఫైలింగ్ వెంట్ డౌన్ బై 22%. 34K ఫియర్ ఫైలింగ్స్ డ్యూరింగ్ FY 2025. అంటే మోస్ట్ ప్రాబ్లీ ఇది అండర్స్టాండ్ చేసుకోవచ్చు మనము. ఎన్ని ఫైల్ అయినాయి 2025 లో టోటల్ గా 1,17,000 మాత్రమే ఫైల్ అయినాయి అనమాట. ఎందుకు అంటే ద లాంగ్ డిలేస్ విత్ ది పర్మ్ ప్రాసెసింగ్ టైమ్ అండ్ ఓవరాల్ జాబ్ మార్కెట్ సిచ్యువేషన్ ఇన్ ద US ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ డ్రాప్ ఇన్ ది గ్రీన్ కార్డ్ పర్మ్ ఫైలింగ్స్. టాప్ గ్రీన్ కార్డ్ ఎవరు స్పాన్సర్ చేశారో చూస్తే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎక్కువ పర్మ్ ప్రాసెసింగ్ చేశారు. తర్వాత FPL ఫుడ్ డేటా, తర్వాత కన్సాలిడేటెడ్ క్యాట్ఫిష్. సో ఉన్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి. యాపిల్ వాళ్ళు 1200 పర్మ్ ప్రాసెసింగ్ చేశారు, అరాకిల్ వాళ్ళు చేశారు, ఇంటెల్ వాళ్ళు చేశారు. సో చాలా కంపెనీస్ అయితే చేశారు. సో అయితే ఏంటంటే ఈ డేటా మొత్తం కూడా అన్ని టాప్ కంపెనీస్ కి సంబంధించిందే ఉంది. సో దీని లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో పెడతా. ఇప్పుడు నేను చూపించినంత కావాలంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మరి ఇన్ని జాబులు, ఇంత H1 వాళ్ళకి మార్కెట్ ఉంది కదా, మరి జాబులు పోతున్నాయని చాలా మంది అంటున్నారు, వీసా ఎక్స్టెన్షన్లు రావట్లేదని చాలా మంది అంటున్నారు. అంటే మీరు సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది, దీనికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదులే, కానీ కన్సల్టెన్సీ బేస్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒక 20-30% డ్రాప్ అనేది ఉందన్నమాట. ఎందుకు అంటే పెద్ద కంపెనీస్ కి ఆబ్వియస్లీ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు LCA అప్లై చేయగానే ఎంబటే, ఒకవేళ RFA వచ్చినా కానీ టక్కన ఎంబటే రెస్పాన్స్ ఇస్తారు.